ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రదేశం సరిగ్గా నెల రోజుల క్రితం ఏదైతే మంగళగిరి మండలం నవలూరు గ్రామ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఆంధ్ర క్రికెట్ స్టేడియం యొక్క దక్షిణ వైపు ముఖద్వారం అది. కానీ నెల రోజుల తర్వాత ఈరోజు ఉదయం చూసినట్లయితే మీరు గుర్తుపట్టలేని విధంగా దాదాపు 1.5 కిలోమీటర్ల మేర తార్ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. అవును, ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రాంత క్రీడామాల్లో ఉత్సాహం నింపడానికి పగలు రాత్రి తేడా లేకుండా హై పవర్ ఫ్లడ్ లైట్లు వెలుతురులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఉచితంగా డైరెక్ట్గా ఈ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ని వీక్షించే అవకాశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే పూర్తి చేసింది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మొట్టమొదటిసారి డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రాంత యువత మాత్రం ఎప్పుడెప్పుడు మ్యాచ్ ప్రారంభమవుతుందనే అంశంపై ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మంగళగిరి ప్రాంతమే కదా, అమరావతి, ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రీడామానులు వచ్చి వీక్షిస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ పుణ్యమ అంటూ అమరావతి టౌన్షిప్లో చుట్టుపక్కల ఉన్న రోడ్లు మాత్రం బాగుపడ్డాయని చెప్పాలి. 2.5 దశాబ్దాలు అంటే దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఆంధ్ర క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగినప్పటికీ ఇప్పటి వరకు సరైన రోడ్డు నిర్మాణం అనేది నోచుకోకపోయింది. కానీ ఈ క్రికెట్ మ్యాచ్ పుణ్యమ అంటూ గత నెల రోజుల నుంచి మాత్రం స్టేడియం చుట్టూ ఉన్నటువంటి రోడ్లు ఓ కొలికి వచ్చాయి. 23 ఎకరాల్లో దాదాపు 34,000 మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ని వీక్షించే విధంగా ఈ క్రికెట్ స్టేడియంలో గ్యాలరీని నిర్మించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులకు సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ చేయలేదు. కానీ ఈ 24వ తేదీ నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి ఏపీఎల్ మ్యాచ్ పుణ్యమ అంటూ గత వారం రోజుల నుంచి సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఏపీఎల్ మ్యాచ్ పుణ్యమ అంటూ మంగళగిరి క్రికెట్ స్టేడియానికి మాత్రం కొత్త కాల సంతరించుకుంది. అందరి నోట యువత చిన్న పెద్ద తేడా లేదు. ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ప్రత్యక్షంగా మన మంగళగిరి మన సొంత ఊరి నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఎప్పుడు వస్తుందనే అంశంపై మాత్రం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.